ఒక్కసారి ఊహించుకోండి, మీ పిల్లల టీచర్ మీ దగ్గరకు వచ్చి, మీ పిల్లోడు చాలా తెలివి తక్కువడు, వాడు ప్రైవేట్ స్కూల్లో చదవలేడు, వీడికి ఎలాంటి ఫ్యూచర్ లేదు, వీడిని గవర్నమెంట్ స్కూల్లో పడేయండి అంటే మీరు ఏం చేస్తారు? టీచర్ మాటను నమ్ముతారా, లేదంటే మీ బేబీ కెపాసిటీని నమ్ముతారా? ఈరోజు నేను మీకు చెప్పబోయే నిజమైన వాస్తవ కథ ఒక ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ గురించి. కానీ ఇది కేవలం ఐఐటి సీట్ గురించి కాదు, ఇది ఒక తల్లి గురించి, తన బిడ్డ మీద ఉన్న నమ్మకం గురించి. నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ని ఏదో తక్కువగా చేయట్లేదు, కేవలం తన జీవితంలో ఏం జరిగిందో అదే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఒక పిల్లవాడి జీవితాన్ని ఆ తల్లి నమ్మకం ఎలా మార్చిందో మీరు తెలుసుకుంటే, మీ పిల్లలతో మీరు మాట్లాడే విధానం, వారి గురించి ఇతరులతో మాట్లాడే విధానం ఖచ్చితంగా మారిపోతుంది. నేను డాక్టర్ శ్యామల, బిబ్లికల్ పేరెంటింగ్ హబ్ తెలుగుకి స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నర్సరీలో చదువుతున్న ఒక చిన్న బాబు వాళ్ళ టీచర్ వాళ్ళ అమ్మని రమ్మని కబురు చేసింది. టీచర్ వాళ్ళ అమ్మతో చెప్పిన మాట చాలా కఠినంగా ఉంది. మీ అబ్బాయి చాలా డల్, ఈ ప్రైవేట్ స్కూల్లో తను చదవలేడు, తనని ఒక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి అని చెప్పింది. దానికి వాళ్ళమ్మ ఎందుకు అని అడిగితే, అతను బ్లాక్ బోర్డ్ వైపు చూడ్డు, కిటికీ నుంచి ఎప్పుడు చూసినా బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు అని చెప్పింది. టీచర్కి ఆ పిల్లవాడు ఒక శ్రద్ధ లేని పిల్లవాళ్ళ కనిపించాడు, కానీ వాళ్ళమ్మకు వేరేలా కనిపించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. వాళ్ళమ్మ టీచర్తో ఒక మాట చెప్పింది, మా బాబుని కొట్టకండి, తిట్టకండి, తనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సంవత్సరాలు గడిచాయి. అదే పిల్లవాడు 10th క్లాస్లో మెరిట్ సాధించాడు. తర్వాత ఐఐటి బాంబేలో చదివాడు. ఆ తర్వాత విదేశాల్లో ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్, టీచర్ది తప్ప? కానే కాదు, ఎందుకంటే ఆమె చూసిన దాని ప్రకారం మాట్లాడింది. మరి అమ్మది తప్ప? కానే కాదు, ఎందుకంటే ఆమె బిడ్డలో ఇంకా బయటకు రాని సామర్థ్యాన్ని చూసింది. ఇక్కడ గెలిచింది తెలివి కాదు, నమ్మకం. మరణం జీవం నాలుక వశంలో ఉన్నవి అని అంటారు కదా. మరి మీ పిల్లల్లో మీరు ఏ విత్తనం నాటుతున్నారు? భయాన్ని నాటుతున్నారా? అందరి ముందు అవమానిస్తున్నారా? లేదంటే వారి మీద వారికి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నారా? ఈరోజు నుంచి 3 పనులు చేయండి. ఫస్ట్ది, మీ పిల్లల్ని ఇతర పిల్లలతో కంపేర్ చేయడం ఆపండి. రెండవదిగా, ప్రతిరోజు ఒక ఎంకరేజ్ చేసే మాట చెప్పండి. మూడవది, వాళ్ళకున్న బలహీనతల కంటే వాళ్ళల్లో ఉన్న గిఫ్ట్స్ మీద, టాలెంట్స్ మీద, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాల మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈరోజు బలహీనంగా ఉన్న ఈ పిల్లవాడే రేపు ప్రపంచాన్ని మార్చే ఒక వ్యక్తి కావచ్చు. ఆ రోజు ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మ కూడా టీచర్ మాట నమ్ముంటే ఏమయ్యేదో మనకు తెలియదు, కానీ తన బిడ్డను నమ్మింది. ఆ నమ్మకం ఆ పిల్లవాడి భవిష్యత్తును మార్చింది. ఈరోజు మీ పిల్లలకి ఈ ప్రపంచం ఏం చెప్తుందో మీరు కంట్రోల్ చేయలేరు, కానీ మీరేం చెప్తారో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీ మాటలు వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ కావచ్చు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కరణ్ సుఖ్దేవ్. ఐఐటి బాంబేలో చదివిన కరణ్ సుఖ్దేవ్ ADHDతో బాధపడ్డాడు. కానీ తన తల్లి తన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపించిందో, తన తల్లి తన మీద ఉంచిన నమ్మకం వల్ల తన జీవితంలో ఎలా సక్సెస్ అయ్యాడో తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందరితో పంచుకుంటున్నాడు. అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా తన గురించి ప్రచురించడం జరిగింది. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.